మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వీడియోలో మరి సాక్ష్యం అంటే సాక్ష్యం అనేది బైబిల్లో చాలా ఉన్నతమైనది. అయితే దాన్ని బట్టి ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడ్డాడనేది వాస్తవం. ఎవరైతే రోగులుగా ఉండి ఊచ చేయగలవారు, కుంటివారు, గుడ్డివారు, మోగదెయ్యం పట్టిన వారు, ఇంకా అనేక మంది 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర కూర్చున్న వ్యక్తి కానీ ఎవరైనా కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారిని రక్షించినప్పుడు వారు అనేక మందికి ఆ సువార్త ప్రకటించి దేవుని నామాన్ని మహిమపరిచారు. ఇది వాస్తవమైన మాట. కానీ ఈ రోజుల్లో ఎలాగుందంటే సాక్ష్యాలు పేరు పెట్టి సాక్ష్యం అంటూ చెప్తూ ఏ ఏ సాక్ష్యాలు చెబుతున్నారా అంటే ఈ జనం ఈ సాక్ష్యాలు చెప్పేవారు వారిని కాదు మనం అనాల్సింది. నువ్వు ఏ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నావు ఏంది అనేది సేవకుడు వారిని అడగాలి. ఆయన విన్న తర్వాత అది కరెక్టా కాదా అనేది ఆలోచన చేసి వారికి ఆ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్ వచ్చిన తర్వాత సాక్ష్యాల పేరు పెట్టి ఒక ఆయనేమో దోమల కొరకు ప్రార్థన చేస్తారు. దోమలన్నీ పోయినాయంట ప్రార్థన చేయంలోనే. ఒక ఆయనేమో బర్రె అస్వస్థత ఉంది, దాని గురించి ప్రార్థన చేస్తే అది ఎమ్మనే లేచి పరిగెత్తిందంట. ఇంకొక ఆయనేమో వరిచేలు గురించి ప్రార్థన చేస్తాడు. ఇంకొక ఆయన ఇంకొక రకం. ఈ రకంగా ఈ సాక్ష్యాలు అని చెప్పి దేవుని నామాన్ని ఒకళ్ళేమో జ్వరం వచ్చింది తగ్గిపోయింది అది ఒక సాక్ష్యం, దగ్గు వచ్చి తగ్గిపోయింది అది ఒక సాక్ష్యం. ఇప్పుడు ఏమది విచిత్రమైన సాక్ష్యం, ఈ సాక్ష్యం చూడాలి మీరు. ఏమది విచిత్రమైన సాక్ష్యం మీరు వినాలి. ఎందుకంటే ఇలాంటి దరిద్రులకి అవకాశం ఇస్తున్న ఆ పాస్టర్లు ఎంత దరిద్రులై ఉండాలో మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు సాక్ష్యం అంటే దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. కానీ ఏంటి ఈ సాక్ష్యాలు? అసలు సాక్ష్యం అంటే ఏంది? ఏదైనా రోగం వచ్చింది, ప్రార్థన చేశారు పాస్టర్ గారు, అది తగ్గిపోయింది. దేవుణ్ణి స్తుతిస్తూ నీ సాక్ష్యం నుంచి అనేక మంది ఆ దేవుణ్ణి నమ్మాల, దేవుణ్ణి నమ్మేలాగా ఉండాల నీ సాక్ష్యం. నీ జీవితం మార్చుకోవాలా, నువ్వు మారాలా, నీ జీవితం మారాలా, అది సాక్ష్యం. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఎంత దరిద్రంగా ఉంటుందంటే మీరే చూడండి ఒకసారి. అట్లాగే మోకళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా కానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. అసలు దేవుడు ఎలా కనిపిస్తున్నాడు? ఏమా ఈ పనికి మాలింది కాకపోతే ఏమనాలి? 2GB వచ్చింది, లేదు ఎక్కువ వచ్చేది వేయించుకో చెల్లుకి. 2GB డేటా అయిపోయిన దాకా చూసింది ఈ చెత్త అంతా చూసి సెల్లులో ఈ చెత్త అంతా చూసి నెట్ అయిపోయింది. వాళ్ళ ఆయనది కూడా అయిపోయింది, అది కూడా కాజేసింది మహాతల్లి. కాజేసి 4GB నెట్ అయిపోయిన దాకా చూసిందంటే ఏ రకంగా చెత్త చూసి ఉంటుంది సెల్లులో? ఏ చెత్త చూసింది? ఏదన్నా పనికొచ్చేది చూసిందా? ఏదన్నా పనికొచ్చేది చూసిందా? లేదుగా. ఏదో చూసింది, చెత్త చెదారం మొత్తం చూసింది. 4GB నెట్ అయిపోయింది. అయిపోంగలోనే దేవుడా ఎందుకు నాకు ఇలా జరిగింది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మా నెట్ అంతా అయిపోయింది, ఏంది ప్రభువా అని మోకాళ్ళ ఏంగలోనే యేసు ప్రభుకి ఏం పని బాటలేదు అట్టుకుంటా ఏం ప్రార్థన చేయగల పరిగెత్తుకుంటా దిగొచ్చి పరలోకం నుండి ఏమకి ఇంకా రోజు మొత్తం చూసిన అన్లిమిటెడ్ డేటా వేసిందంట. అన్లిమిటెడ్ డేటా వేసి ఇంకా చూడమ్మ తల్లి, ఇంకా చూడు నువ్వు బాగా మంచి భక్తురాలివి, ఈ చెత్త చెదారం చూస్తూ ఉండు, అందుకని ఆయనకేం పని లేదా? దేవుణ్ణి ఎంత అవమానిస్తున్నారు ఇసమంటి సాక్ష్యాలు చెప్పి.
ఏంటి సాక్ష్యం ఇది? ఇది సాక్ష్యమేనా? ఈ పనికి మాలింది కాకపోతే పనికి మాలిన చట్టాలు, పనికి మాలింది చెత్త అంతా చెలులో చూసి నెట్ అయిపోయింది. ప్రభువా నువ్వు నాకు నెట్ట దయచేయి. నాకెందుకు ఇలా జరుగుతుందని నేను ప్రార్థన చేయగల పరిగెత్తుకుంటా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒక నెట్ ఇచ్చిండంట. నెట్టో ఎందుకో ఇంకా చూడమ్మా పనికి మాలిందానా అని. ఇదా సాక్ష్యం? చూడండి ఒకసారి ఏం మాట్లాడుతుంది. నెట్ అయిపోతే నెట్ కోసం ప్రార్థన చేసిందంట. నీ బతుకు మార్చుకోవడానికి చేయవచ్చుగా ప్రార్థన. నా బ్రతుకు మారాలి ప్రభా, నేను పొద్దుగులు చెల్లు చూస్తున్నాను, చెత్త చెదారం చూస్తున్నాను, ఇది మారాలి ప్రభా, నా నా మైండ్ మార్చు నాకు అని చెప్పి అవి ప్రార్థన చేయొచ్చుగా. అలా చేయలా. నాకు నెట్ అయిపోయింది ప్రభువా, ఏంది ఈ పరిస్థితి, నాకెందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం కొంపలు మునిగిపోయినాయి అని. ఏమ్మా ఏం కొంపలు మునిగిపోయినాయి అని తల్లా? దేవుడి నామాన్ని అవమానం పరచడం తప్పితే ఇసుమంటి సాక్ష్యాలు చెప్పి ఆ పనికి మాలిన పాస్టర్లు కూడా ఎట్టిస్తున్నారు వీళ్ళకి సాక్ష్యం. ఇది సాక్ష్యమా? ఏం సాక్ష్యం అది? ఈ పనికి మాలిన వాళ్ళ బతకడానికి వచ్చిన వాళ్ళు మొత్తం ఇదే బతుకు. వాళ్ళు ఏది చెప్పినా నోరు తెరుచుకొని చూడటం, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడు అంట అని ఒక పాట పాడటం, ఇదా సాక్ష్యం? ఏం జరా నా సమయంలో ఏం చేస్తున్నారు మీరంతా? ఇదే సాక్ష్యం అంటే? దేవుని నామానికి ఎంత అవమానం ఇది. జనం లోకంలో వాళ్ళు చూస్తే దేవుడు ఇలాంటివి కూడా చేస్తారా? నెట్ అయిపోతే నెట్ ఎత్తడా? ఇది ఇయేనా వీళ్ళు చేసేది? ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళు పాస్టర్లు అనుకోవాలా, పనికి మాలిన వాళ్ళు అనుకోవాలా? అది అంటే పాస్టర్లు మనం ఏమనకూడదు. మరి ఇలాంటి సాక్ష్యాలు చెప్పిస్తుంటే ఏమనకుండా ఎట్టుంటారు? ఆలోచన చేయండి. ఏం సాక్ష్యాలు ఇవి? నీ సాక్ష్యం వల్ల ఒక మనిషి మారాలి. నీ సాక్ష్యం వల్ల ఒక మనిషి వాడి ఉద్దేశాలు మారాలి, వాళ్ళ ఆలోచన మారాలి, వాళ్ళ బతుకులు మారాలి. ఏమని రాయబడి ఉంది అక్కడ? రోమపత్రిక 2:24 రాయబడి ఉన్న ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుతుంది. ఏమని? మిమ్మును బట్టే, మీరు ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వబట్టే అన్ని జనుల మధ్య దేవుని నామం. ఇప్పుడు ఈ సాక్ష్యాలను పెట్టి ఈ యూట్యూబ్లో ఈ చేస్తున్న చెత్త చెదారం అంతా ఈ యూట్యూబ్లో పెట్టి సినిమా డైలాగులు పెట్టి సినిమా కామెడీ పెట్టి ఎంత నీచంగా చూస్తున్నారు. ఇలాంటి సాక్ష్యాలు చెప్పటం వల్ల కదా. ఇలాంటి సాక్ష్యాలు చెప్పటం వల్లనే. ఏం సాక్ష్యాలు ఇవి? ఇంకోటి చూద్దాం. తిమోతి పత్రిక 2:6 ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. తన్ను తాను యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మన కొరకు తన్ను తానే సాక్ష్యంగా ఉంచుకున్నాడు. ఎందుకు? నేను నీ కొరకు వచ్చాను, నీ కొరకు చనిపోయాను, నీ కొరకే మళ్ళీ వస్తాను అని చెప్పి దేవుడు యుక్తకాలమందు మంచి యవ్వనం వయసులో నీ కొరకు శ్రమపడి చనిపోతే పనికి మాలిన సాక్ష్యాలు చెప్పి దేవుడి నామాన్ని అవమానపరుస్తావా? ఏం సాక్ష్యాలు ఇవి? నాకు నెట్ అయిపోయింది, నా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, నాకు బస్సుకు టిక్కెట్ లేవు, ఇవేనా చెప్పేది మీ సాక్ష్యాలు? ఇలాంటి వారికి కూడా మీరు అవకాశాలు ఇస్తున్నారంటే మీరు ఎంత పనికి మాలిన సేవకులు అయి ఉంటారో ఇంకొకసారి అర్థం చేసుకోవాలి మీరు కూడా.